హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఈ అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ రైల్వే నుంచి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి 11,127 పోస్టులకు సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అవడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి అర్హత, అలాగనే వయస్సు, దరఖాస్తు విధానం, ఇటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి, అలాగనే ఈ 11,127 పోస్టులు అనేటువంటిది జోనల్ వైజ్గా ఎన్ని పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది, ఒక్కొక్క జోన్కి వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి, అలాగనే ఈ వీడియోని అనేకులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇండియన్ రైల్వే నుంచి వచ్చినటువంటి అతి భారీ ఉద్యోగంగా ఇది మనం తెలపొచ్చు అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 11,127 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క జోనల్ వైజ్గా మనకి జోనల్ వైజ్ బ్రేక్ వేకెన్సీస్ అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. 11,127 పోస్టులకు గాను జోనల్ వైజ్గా బ్రేక్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక మనకి సెంట్రల్ రైల్వేలో 1,400 పోస్టులు ఇవ్వడం జరిగింది. తూర్పు మధ్య రైల్వేలో 700 పోస్టులు ఇవ్వడం జరిగింది. తూర్పు తీర రైల్వేలో 16,625 పోస్టులు. తూర్పు రైల్వేలో 608 పోస్టులు. ఉత్తర మధ్య రైల్వేలో చూసుకున్నట్లయితే కనుక 457 పోస్టులు. ఈశాన్య రైల్వేలో చూసుకున్నట్లయితే 105 పోస్టులు. ఈశాన్య సరిహద్దు రైల్వేలో 1,276 పోస్టులు. ఉత్తర రైల్వేలో 740 పోస్టులు. నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 600 పోస్టులు. దక్షిణ మధ్య రైల్వేలో, ఇది సౌత్ సెంట్రల్ రైల్వే అంటారు అనమాట అండి. ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక 674 పోస్టులు. ఆగ్నేయ మధ్య రైల్వేలో చూసుకున్నట్లయితే కనుక 200 పోస్టులు. దక్షిణ తూర్పు రైల్వేలో చూసుకున్నట్లయితే కనుక 1,531 పోస్టులు. దక్షిణ రైల్వేలో చూసుకున్నట్లయితే 250 పోస్టులు. నైరుతి రైల్వేలో 200 పోస్టులు. పశ్చిమ మధ్య రైల్వేలో చూసుకున్నట్లయితే 541 పోస్టులు. పశ్చిమ రైల్వేలో చూసుకున్నట్లయితే 214 పోస్టులు. సిఎల్డబ్ల్యూలో 6 పోస్టులు. ఈ రకంగా వెరసి మొత్తం 11,127 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఏజ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. అకార్డింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ మనకి ఎస్సీ ఎస్టీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 5 years అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఓబీసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 3 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ వేయడం జరిగింది. అంటే 35 years ఫర్ ఎస్సీ, 33 years ఫర్ ఓబీసీ వర్క్ క్యాండిడేట్స్కి వేయడం జరిగింది అనమాట. సో ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అనేటువంటిది ఎలా ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అన్ని దీనికి వర్తించడం జరుగుతుంది అనమాట అండి, ఏజ్ రిలాక్సేషన్ పర్పస్గా మనం చూసుకున్నట్లయితే కనుక. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎంపిక విధానం అనేటువంటిది ఎలా ఉంటుందంటే టోటల్గా 2 stagesలో ఉంటుందన్నమాట అండి. 2 stageలో ఫస్ట్ స్టేజ్లో చూసుకున్నట్లయితే కనుక మీకు ఆబ్జెక్టివ్ రకం స్క్రీనింగ్ టెస్ట్, అంటే దీన్ని మనం సిబిటి అంటాం అనమాట అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సాధించినటువంటి వారిని సిబిటి 2కి పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక 11,127 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి 1:10 కానీ 1:5 కానీ 1:15 రేషియో లేకపోతే 1:20 రేషియోలో ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వారిని పికప్ చేసేసుకుని సిబిటి 2కి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక డొమైన్ నిర్దిష్ట సాంకేతిక పరీక్ష అనేటువంటిది ఉంటుంది. అధిక కష్టత స్థాయి అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే దీంట్లో చూసుకున్నట్లయితే కనుక హార్డ్ లెవెల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అన్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత సిబిఐటి కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఏఎల్పికి తప్పనిసరిగా ఉంటుంది అనమాట అండి. తుది మెరిట్లో చూసుకున్నట్లయితే కనుక మార్కులు అనేటువంటిది లెక్కించబడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సిబిటి 2, సిపిఏటి వీటి ఆధారంగా తీసుకుని ఫైనల్ సెలెక్షన్ అనేటువంటి తీసుకుంటారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటి జరుగుతుంది అనమాట అండి. కఠినమైనటువంటి రైల్వే వైద్య ప్రమాణాలు అనేటువంటిది ఈ వైద్య పరీక్షలు అంటే మెడికల్ ఎగ్జామినేషన్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. 11,121 పోస్టులకు గాను ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి మనకి రైల్వే నుంచి వచ్చినటువంటి 11,127 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏఎల్పి పోస్టులకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.
మీరు లైక్ అనేటువంటిది వీడియో అనేటువంటిది రీచ్ అవ్వడానికి, అనేకులకు రీచ్ అవ్వడానికి మీ లైక్ ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. అలాగనే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.